శుభముతో నింపగలదు, క్షేమముతో సమాధానముతో నింపగలదు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన పరిస్థితిలో అంధకారంగా అధ్వాన్నంగా మారి ఉండవచ్చు. ఈరోజు మనము దీనకరమైన స్థితిలో, బాధకరమైన స్థితిలో ఉండవచ్చు. కానీ ఒకరోజు దేవుడు నీ యొద్దకొచ్చి, అక్కడ రాయబడిన మాట, ఆయన వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకరోజు వస్తుంది, ఆ రోజు దేవుడే స్వయంగా నీ యొద్దకు నడుచుకుంటూ వచ్చి నీకు శుభాన్ని కలుగజేస్తాడు. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఈ దినము అనుభవిస్తున్న ఈ గడ్డు పరిస్థితులను బట్టి కృంగిపోకండి. శుభదినము మనకు ముందుంది. మనుషులు కాదు, కాని దేవుడే సరాసరి మన యొద్దకు వచ్చి మనకు శుభదినములు, శుభకార్యములు జరిగించే కాలము ముందున్నదన్న విశ్వాసముతో ఈ పునరుద్ధానపు ఆనందాన్ని మనం ఆనందించుదాం. ఈ పునరుద్ధానపు సంతోషాన్ని అనేకులకు పంచుదాం. ఈ పునరుద్ధాన దినమందు ఆ దేవదేవుణ్ణి మహిమపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. పునరుద్ధానుడవైన యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మీరు మరణించారని, మీరు విడిచి వెళ్లారని, ఎటూ తోచని దిక్కు తెలియని పరిస్థితుల్లో ఉన్న శిష్యుల యొద్దకు మీరే వెళ్లి వారికి శుభమని చెప్పిన దేవదేవుడవు తండ్రి. పునరుద్ధానుడవనైనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే నిన్ను నమ్మిన బిడ్డలమైన మేము ప్రస్తుతం అనుభవిస్తున్న దీన హీన స్థితులన్నిటిని బట్టి ఒకరోజు మా యొద్దకు నడుచుకుంటూ వచ్చి మమ్మల్ని ఎదుర్కొని మాకు శుభమును దయచేయు దేవుడని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న మేమందరము కూడా Download ShareChat.